దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేశారు 2 ఏళ్ల క్రితం. అతన్ని కొట్టి చంపిన నేరాభియోగం ఎదుర్కొంటున్న వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు ఆ సుబ్రహ్మణ్యం శవాన్ని తీసుకొచ్చి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం సత్యబాబు ఆ రోజుల్లో వాచ్మెన్గా పనిచేసేవారు. ఇక్కడ తీసుకొచ్చి శవాన్ని వదిలిపెట్టి అనంతబాబు పరారు చిత్తగించాడు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయడం కోసం సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలబడిన దళిత హక్కుల కార్యకర్త రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు వరప్రసాద్ మనతో ఉన్నారు. వరప్రసాద్ గారు చెప్పండి, ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగింది ఒకసారి క్లుప్తంగా చెప్పండి. 18వ తారీఖు రాత్రి అనంతబాబు వీళ్ళ తల్లిదండ్రులకి నూకరత్నానికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడా అని అడిగాడు, అడ్రస్ తెలుసుకోవడం కోసం. దేనికి బాబు అని అడిగితే మీ వాడు ఇంకా నాకు 20,000 బాకీ ఉన్నాడు, దానికోసం మాట్లాడాలి, ఎక్కడ ఉన్నాడు అంటే బయటికి వెళ్ళాడు బాబు, రాగానే చెప్తాం మీ 20,000 కూడా మేము ఇచ్చేస్తాం బాబు, నెలకు 5,000 చెప్పి మేము ఇచ్చేస్తాం అని ఇప్పుడు బతిమాలుకుంది. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి ఈ అనంతబాబు అక్కడితో ఊరుకోకుండా వీడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చూసి ఈ వీధి సుబ్రహ్మణ్యం పలానా చోట ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు కారు వేసుకుని. వెళ్తే ఖచ్చితంగా అతను ఆ స్పాట్లో దొరికాడు. రారా అంటే పాత యజమాని వెళ్ళి కారు ఎక్కారు. కూడా ఉన్నవాళ్ళు కూడా ఏం చేశారంటే అతను చంపేస్తాడని ఊహించలేదు. పాత యజమాని పిలిచాడు కదా, ఏదో మాట్లాడి పంపించేస్తాడు అనుకుని వీళ్ళందరూ ఎవరిదాన్ని వాళ్ళు వచ్చేసారు. రాత్రి 12 తర్వాత తల్లిదండ్రులు ఫోన్ చేసి అనంతబాబు మీ అబ్బాయికి నేను టిఫిన్ తెమ్మని పంపిస్తే నాగమల్లితోట జంక్షన్లో స్కూటరు యాక్సిడెంట్ జరిగింది, గాయపడ్డాడు, అక్కడ రమ్మని నేను అక్కడికి వెళ్తున్నాను మీరు రండి అని చెప్పి ఫోన్ చేశాడు. తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు నవీన్ ఉన్నాడు, తండ్రి అందరూ కలిసి స్కూటర్లు వేసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏ విధమైన యాక్సిడెంట్ జరిగిన వాహనం కానీ ఆనవాళ్ళు కానీ. వెంటనే మళ్ళీ అనంతబాబు ఫోన్ చేస్తే నేను అమృత హాస్పిటల్ దగ్గర ఉన్నాను, అక్కడ రమ్మన్నాడు. అమృత హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. అమృత హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా బయట రోడ్డు మీద కారు ఆగుంది, వెనకాతల డిక్కి వెనక సీట్లో పడుకోబెట్టుకున్నాడు, శవం ఉంది. డాక్టర్ వచ్చి చూసి చనిపోయాడని నిర్ధారించి చెప్పేసి ఆయన పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఎందుకు చనిపోయాడు అని కన్ఫ్యూజన్లో ఉండగానే అతను డోర్ వేసేసి నేను అపార్ట్మెంట్కి వచ్చేస్తున్నాను మీరు వచ్చేయండి అని చెప్పి కారు ఎక్కి అతను వచ్చేసాడు. వీళ్ళ బళ్ళ మీద ఎక్కడికి వస్తే లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి యాక్సిడెంట్లో చనిపోయాడు, వీడికి అత్తమల్లి ఇదో కలబడి అయిపోయింది, ఇదో 2 లక్షలు ఇస్తాను మీరు ఇప్పుడే మనం వెళ్ళిపోదాం, మీ ఊరు మావిడాడు వెళ్ళిపోయి రేపు వెంటనే అంత్యక్రియలు చేసుకోండి, 2 లక్షల ఖర్చులు కొంచండి అంటే మాకు డబ్బులు వద్దు బాబు, అసలు మాకు ఏం జరిగిందో చూస్తాను. తల్లిదండ్రులు ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి చెప్తే ఒంటి నిండా గాయాలు, మట్టి, ఇసుక, సముద్రపు ఇసుక, నీరు అంతా ఒళ్ళంతా తడిసిపోయి బట్టలు తడిసిపోయి కారు కూడా నీరుతో ఉంది. ఇదేదో అనుమానంగా ఉంది బాబు, మాకు కుదరదు, ఏం జరిగిందో చెప్పాను తల్లి నేను నిలదీస్తే లేదు చెప్పింది అనబెట్టి నువ్వు అని అతను కసురుకుంటే కాదు నువ్వు నిజం చెప్పకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని దిక్కున కూడా చెప్పుకో, నేను ఏదో మర్యాదగా మీ డబ్బులు ఇద్దామంటే కంప్లైంట్ పోయి ఎవడేం పుక్కుతాడు, అధికారం మాది. అతను బయటకు వచ్చేసి వీళ్ళతో మాట్లాడుకుంటే స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. కారు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కారు శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ సంగతి వీళ్ళందరికీ చుట్టాలకి బంధువులు అందరికీ తెలిసి మాకు లోకల్లో ఉన్న నాయకులకు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని అందరం ఇక్కడ గుమ్మిగూడితే పోలీసులు వీళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇక్కడే పక్కనే కొత్తపేట దూరంలో 2 టౌన్ పోలీసులు కేసు తీసుకున్నాను. కేసు తీసుకున్నట్టు వీళ్ళు సర్పవరం వెళ్ళారు. సర్పవరం కేసు తీసుకున్నాను. ఆ రాత్రి టైంలో వీళ్ళు తిరుగుతూ ఉన్నారు తెల్లవారుజామున. మళ్ళీ వాళ్ళకి ఏదో ఫోన్ వచ్చింది సర్పవరం పోలీసులకి, వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారని పిలిచి సరే మీ పిటిషన్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ తీసుకుని పంపించేశారు. వీళ్ళు వచ్చేసారు. ఇంకా జనం అంతా తెలిసిపోయింది, మొత్తం మీడియా వచ్చేసింది, అన్ని రాజకీయ పక్షాలు వచ్చినాయి. నిలదీస్తే ఇంకా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి అందరినీ తోసేసి రోపు వల్ల పెట్టేసి పోలీసులు మేము అందరినీ పక్కన చూసేసి శవాన్ని తీసుకుని వాళ్ళే అంబులెన్స్లో వేసుకొని పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు. పోస్ట్ మార్టం జరగడానికి తల్లిదండ్రులు రమ్మని ఒత్తిడి చేస్తే వీళ్ళు వెళ్ళలేదు. ఒక రోజంతా అక్కడ ఉండిపోయింది. రోజంతా కలెక్టర్ని, ఎస్పీని అందరూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసినాయి, కానీ ఎవరు కూడా దాన్ని చేయలేదు. వీళ్ళు 174 కేసు కట్టాము అన్నారు. ఏం కట్టారు చూడమంటే 174 పెట్టారు. 174 కట్టడం ఏంటి, అతను చెప్తుంది తల్లి అనంతబాబు చంపేశాడని తీసుకెళ్ళాడు, సజీవంగా తీసుకెళ్ళాడు, నిర్జీవంగా తీసుకొచ్చాడు, మరి అతని మీద కేసు కట్టకుండా 174 అని అందరూ కూడా చెప్తే
ఒక 2 రోజుల వరకు వాళ్ళు అసలు పోలీసులు చల్లనమే లేదు. హాస్పిటల్ దిగ్బంధనం చేశారు తప్పించి ఏం కట్టలేదు. ఇంకా ప్రజా సంఘాలు ఒత్తిడి అయిపోయి రాత్రి పగలు అక్కడే ఉండిపోతున్నారని 20వ తారీఖు ఇది 18 రాత్రి తీసుకెళ్ళాడు, తెల్లారి 19 ఉదయాన్ని తీసుకొచ్చాడు. 19 అంతా నడిచింది, 20వ తారీఖు అంతా ధర్నా నడిచింది. అప్పుడు 20 రాత్రి 10 గంటలకి ఎస్పీ సెక్షన్ ఆల్టరేట్ చేస్తున్నాం, మేము మర్డర్ కేసు పెట్టాం, SC/ST పెట్టాం అంటే అప్పుడు పోస్ట్ మార్టం జరగడానికి సహకరించాం. కారణం మాత్రం వేరే చూపించారు ఎస్పీ, అప్పుడు కారణం వేరే చెప్పారు. అప్పుడు మేము మళ్ళీ ఎస్పీ గారు ఏం చేశాడంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరైనా ముద్దాయిల్ని మనము ఎంత గొప్పడైనా సరే గారు అనరు, ముద్దాయి మరి పేరు చెప్తారు, వెంకట్రావు సుబ్బారావు అని చెప్తారు. అనంతబాబు అని చెప్పాలి. అనంతబాబు గారు అని పదే ఆయన ప్రెస్లో సంబోధించాడు. క్లిప్పింగ్స్ అప్పటికి యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే ఆయనే చూసినట్టు దగ్గర నుండి ఆ సీన్ ఆఫ్ వెపన్స్లో ఆయనే ఉన్నట్టు అనంతబాబు గారు కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇంటికి, ఒరే నువ్వు మంచిగా ఉండరా, మళ్ళీ నా దగ్గరకు ఉద్యోగం వచ్చారా, నువ్వు తాగడం మానేరా, బాగుండరా అని చెప్తే నువ్వెవడన్నా చెప్పనాకంటే అది కొట్టి ఇలా తోసినట్టు అతను అక్కడ ఉన్నటువంటి గ్రిల్ మీద పడిపోయినట్టు, నన్నే తోస్తావా అని మళ్ళీ లేస్తే ఈసారి బలంగా తోసినట్టు ఆ గ్రిల్కి తలకు తగిలి ఇతను శ్రద్ధ పడిపోయినట్టు. అరే పడిపోయాడని మానవతా దృక్పథంతో ఆయన చెప్పిన మాట, మానవతా దృక్పథంతో అతను కాపాడాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు, హాస్పిటల్లో చనిపోయినట్టు ఆయన గట్టిగా చెప్పాడు. అనంతబాబు ఆ కారులో సుబ్రహ్మణ్యం శవాన్ని ఇక్కడికి తీసుకురాక మునుపు తన అపార్ట్మెంట్కి తన భార్యతో కలిసి వెళ్ళి భార్య అతను పైకి వెళ్ళినట్టు మీడియా రిపోర్ట్ చేసింది. ఖచ్చితంగా అంటే దాన్ని బట్టి ఏమనుకోవచ్చు అంటే అనంతబాబు భార్య ఇద్దరు శవం ఉన్న కారులో ప్రయాణించారని అనుకోవచ్చు. దాన్ని వివరించండి. ఆ రోజు 10:30కి అతను ఎక్కించుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత అనంతబాబు భార్య అతను ఉన్నటువంటి అపార్ట్మెంట్లోంచి ఒక సహాయకుడిని తీసుకొని నడిచి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాచ్మెన్ అనంతబాబు ఈ వీధి సుబ్రహ్మణ్యం చిన్న అక్కడ వాచ్మెన్, అమ్మ ఏంటమ్మా నడిచి వెళ్ళిపోతున్నారు అంటే, ఒక కర్ర ఉంటే ఎవరా, కర్ర ఏమీ లేదమ్మా అంటే, ఎందుకమ్మా కర్ర అంటే కుక్కలు ఉంటాయి కదా అని ఆయుధం కోసం ఆవిడ అక్కడే ప్రయత్నం చేసింది. ఇలా ఈ కర్ర లేదనేది ఇద్దరు నడిచి వెళ్ళారు. చార్మినార్ సెంటర్ భానుగుడిలో చార్మినార్ సెంటర్ దగ్గర కారు ఉంటే ఈవిడ వెళ్ళి ఆ కారు ఎక్కింది. ఈ సుబ్రహ్మణ్యం లైవ్లో ఉన్నప్పుడు ఎట్లా తెలుసు మీకు? తర్వాత అందరూ చెప్పారు. ఈ తర్వాత అక్కడ జరిగిన వాళ్ళు ఆ చుట్టుపక్కల అందరూ చెప్పారు. ఈవిడ వచ్చి కారు ఎక్కడం, వీడు వెళ్ళడం. తర్వాత రాత్రి 12 గంటల తర్వాత చంపేసిన తర్వాత ఈ తల్లిదండ్రులకు ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగింది, మీ అబ్బాయి నాగమల్లితోట జంక్షన్లో పడున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు రెండని ఫోన్ చేశాడు. అప్పటికే చనిపోయాడు. ఫోన్ చేసి అక్కడ లేకుండా అతను ఏం చేశాడంటే భార్య ఇతను వెనకాతల డెడ్ బాడీతో కలిసి తను ఉన్న అపార్ట్మెంట్కి వచ్చి లోపలికి వెళ్లకుండా బయట కారు ఆఫ్ చేసి భార్యాభర్తలు ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్ళి అతను భార్యను అక్కడ వదిలేసి ఇతను మళ్ళీ బట్టలు మార్చుకొని కిందకు వచ్చి ఆ కారు డ్రైవ్ చేసుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ ఇదేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ యాంగిల్ ఏమి చూపించలేదు. నేను చెప్పినా చూపించలేదు. ఇలా జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీలు అన్నీ ఉంటాయి, మీరు ఆ సీసీటీవీ ఫుటేజీలు తీయమని చెప్తాం. భానుగుడి సెంటర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, హాస్పిటల్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చాడు ఆ ఫుటేజీలు, ఎక్కడ తిరిగాడో అంతా కాకినాడ అంతా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడానికి అభ్యర్థించాం. కానీ దాని పక్కన అంటే సుబ్రహ్మణ్యం హత్య వెనుక ఉన్న మోటివ్ ఏమిటనే దాన్ని జనానికి తెలియకుండా ఉండడం కోసం ఇట్లా వ్యవహరిస్తున్నారు పోలీసులని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అతను ఆంతరంగికుడిగా ఉండేవాడు. ఇతను చేసి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రత్యక్ష సాక్షి. ఇతను ఎప్పుడైనా మనకు ప్రమాదం, ఇతను ఉంచకూడదు అని ఒక కథనం ఉంది. అది కరెక్టే. ఇతను చేసేటువంటి గంజాయి స్మగ్లింగు, ఇసుక దాంగ, సోద్దర ఇదందా, అక్కడ భూ కబ్జాలు ఇవన్నిటికి ఇతను ప్రత్యక్ష సాక్షి. తర్వాత అనంతబాబుకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఇక్కడే ఇక్కడ అక్కడ కావడంటే వేరే చోట ఇంకొక అపార్ట్మెంట్లో కావడం, వీళ్ళందరికీ కూడా ఇతను సన్నిహితుడు. దానికి కూడా ఈ ఫ్యామిలీలతో ఎవరితో ఇతను సన్నిహితంగా ఉన్నాడేమో అని అనుమానం కూడా అనంతబాబుని వెంటాడుతూ ఉంది. దాన్ని కూడా మోటివ్గా చేసుకోవచ్చు. 2 కారణాలు తర్వాత నాకు అనిపించినాయి. ఆ వైపు పోలీసులు దర్యాప్తు చేయలేదు. చెప్పినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 33 పైకున్న గాయాలు చెప్పి, పెద్ద గాయాలు కొట్టి చంపారు. 33 గాయాలు పై కొట్టే
3 గాయాలు లోపల భాగాల్లో ఉన్నాయి. అంతర్గతంగా 36 గాయాలు కొట్టి చంపితే పోలీసులు ఆ విధంగా ఇంకా ఒక్కడ చేయలేడు. అనంతబాబు కంటే బలంగా ఉంటాడు ఈ కుర్రాడు, ఎదురు తిరుగుతాడు, రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పారిపోతాడు. అనంతబాబు ఒక్కడే చేసి ఉంటే అతను ఖచ్చితంగా చచ్చిపోడు. అతను తోసేసి పారిపోయి రక్షించుకుంటాడు. కానీ కొంతమంది ఉన్నారు గ్యాంగ్, సహనేరస్తుల్ని ఎవరిని తీసుకురాలా సీన్లో? సహనేరస్తుల్ని ఎవరిని తీసుకురాలేదు. పేర్లు ఇచ్చాం, సహనేరస్తులు ఎవరెవరు ఆ రోజు ఉన్నారో మేము తర్వాత మళ్ళీ ఇచ్చాం. మేము దీంతో వదిలేయలేదు. మేము ఇన్వెస్టిగేషన్ ఫోటోలతో సహా ఇచ్చాం. పలానా వాడు ఆ రోజు ఉన్నాడు, మీరు ఎంక్వైరీ చేయండి అని అయితే దాన్ని కూడా పక్కన పెట్టారు. మేము ఇచ్చాం ఆధారాలు. అనంతబాబుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళేది బెయిల్ కోసం. అనంతబాబు ముందు దొరకలేదు బెయిల్, తర్వాత ఇంటీరియం బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన ఇంటీరియం బెయిల్ మీద ఇంకా కొనసాగుతున్నాడు బయటే. ఆ ఇంటీరియం బెయిల్ రద్దు చేయించే ప్రయత్నాలు ఏమి జరగడం లేదా? అంటే మాకు ఎస్సీ ఎస్టీలుగా మాకు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు మాకు మధ్యలో ప్లేటర్ ఉంటాడని మాకు తెలియదు. మాకు గవర్నమెంట్ ప్లేటర్ వాడిస్తుంటాడు, అవతలోడేమో ప్లేటర్ని పెట్టుకుంటాడు. మాకేం రూపాయి ఖర్చు లేదు, అంతా ప్రభుత్వం చూస్తుందని చట్టం చెప్తుంది. అందుగురించి మేము పూర్తిగా అతన్నే నమ్ముతాం. కానీ ఏ కేసులోనూ కూడా శిక్ష పట్టలేదు కాబట్టి ఈ కేసుని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారు అని ఒక లాయరు, రాజమండ్రి జిల్లా కోర్టులో ఉంటాడు. ఆయన హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబరు, మానవ హక్కుల సంఘానికి కూడా ఒక నేత. ఆయన స్పందించి నేను ఈ కేసుని ఛాలెంజ్గా చేస్తాను, తల్లిదండ్రులు ఒప్పుకుంటే అని అంటే తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడి మాకు సహాయం చేయమని అతను కోరారు. కోరితే ఈయన ఇంప్లీట్ పిటిషన్ వేశారు. ఇంప్లీట్ పిటిషన్ వేస్తారని మాకు కూడా తెలియదు, చాలామంది ఆయన ఎవరికీ తెలియదు. ఇంప్లీట్ పిటిషన్ వేసిన తర్వాత జడ్జి గారు కూడా అడిగారు, ఇంప్లీట్ పిటిషన్ నువ్వు ఎలాగ వేస్తాడు, దానికి కావాల్సిన జీవోలు ముందు జడ్జిమెంట్లు అన్నీ పెట్టాయి, ఒప్పుకున్నారు. ఆయన వాదించడానికి అవకాశం వచ్చింది. ఈయన వాదించడం వల్ల ఇక్కడ బెయిల్ రాలేదు. చాలాసార్లు వీళ్ళు బెయిల్ కోసం వేశారు, 5-6 సార్లు బెయిల్ కోసం ట్రై చేశారు, రాలేదు. ఇంకా చివరిగా వీళ్ళు బెయిల్ ఇవ్వలేదని హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో మరి న్యాయంగా వాదించే వాళ్ళు ఎవరున్నారో హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ సుబ్బారావు ఉన్నాడు కాబట్టి మనకు అడ్డు తగిలేడు, అక్కడ సుబ్బారావు ఉండని వీళ్ళు చాలా సంతోషపడ్డారు. కానీ సుబ్బారావు గారు అక్కడితో వదిలేకుండా ఇక్కడ పోసాని వెంకటేశ్వరరావు గారిని మీరు కలవండి, నేను కూడా మాట్లాడతాను, మీరు అభ్యర్థిస్తే ఏమన్నా న్యాయం జరుగుతుందంటే మేము పోసాని వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాం. ఆయన అప్పుడు హార్ట్ సర్జరీ చేసుకుని రెస్ట్లో ఉన్నారు. మేము వచ్చామని తెలుసుకొని ఆయన అంతా నీరసంలో కూడా వచ్చి కేసునంతా స్టడీ చేసి ఆయన కోర్టులో వాదించి చంద్రబాబు నాయుడు గారికి నేను లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్నాను, ఆయనతో కూడా మీరు మాట్లాడంటే మేము బాబు గారితో మాట్లాడితే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఈ కుటుంబానికి అన్ని విధాలా నేను అండగా ఉంటానని చెప్పి ఆ హైకోర్టు వరకు సహాయం చేశారు. హైకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మాకు ఎవరో తెలియదంటే ఈయనే సుప్రీంకోర్టులో ప్లేటర్లను పెడితే అక్కడ కూడా బెయిల్ రాలేదు మొదటిసారి. అప్పుడు రెండోసారి అడ్వకేట్ జనరల్ ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మా ప్లేటర్లు చెప్పారు. అక్కడ ఉన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇప్పటి కోసం ఇక్కడ అడ్వకేట్ జనరల్ వెళ్ళి అక్కడ పీపీతో మాట్లాడి ఇంటీరియం బెయిల్కి ప్రెజర్ చేసి ఇంటీరియం బెయిల్ చేసుకున్నారు. ఆ ఇంటీరియం బెయిల్ టైం అయిపోయింది. మళ్ళీ అతను మాకు తెలియక మా పరిజ్ఞానంతో మళ్ళీ వెంటనే జైలుకి వెళ్ళిపోతాడు అనుకుంటే వెళ్ళలేదు. ఎందుకంటే కోర్టులో బెంచ్ మీద రావట్లేదు. సుప్రీంకోర్టులో చాలా కేసులు ఉంటాయి, దాని మీద మళ్ళీ ఫాలోఅప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పటికే అతను మేనేజ్ చేసుకొని వ్యవస్థలు మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఆయన బయట తిరుగుతా ఉన్నారు. అధికార పక్షం నుంచి అతి కష్టం మీద అనంతబాబుని కొన్ని రోజుల తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ హత్య కేసు బయటకు వచ్చిన తర్వాత అతి కష్టం మీద వెంటనే ఇమ్మీడియట్గా బయటికి పంపల. ఇప్పుడు ఆ సస్పెన్షన్ వాళ్ళు రద్దు చేశారో ఉంచారో ఉందో కొనసాగుతుందో మనకి తెలియదు, కానీ ఆయన చక్కగా వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు అనంతబాబు. ఆయన ప్రచారం చేయటమే కాకుండా ఆయన ముఖ్యమంత్రి పక్కన కూడా కనపడ్డాడు. అవును, అది చాలా దుర్మార్గమైన చర్య సార్. ఏమంటే మేము ముఖ్యమంత్రి గారు దళిత పక్షపాతి, దళితులకు మేనమామ అంటే మాకెంతో న్యాయం చేస్తాడని మేము అప్పుడు చాలా ఊహించుకున్నాం. ఆ విధంగా ఆయన నమ్మాం. కానీ ఆయన చేసింది ఏంటంటే సస్పెండ్ చేసామని చెప్పిన తర్వాత ఆయన ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొకూడదు, వీళ్ళు ఎవరో కూడా ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించకూడదు. కానీ ధనలక్ష్మి అని ఎమ్మెల్యే, ఈయనకి భారీగా ఉంటుంది అనంతబాబు, ఆవిడ గడప గడపకు జగన్ కార్యక్రమంలో ఈయన ఫోటో పెట్టుకొని ఫ్లెక్సీ పెట్టుకుని ప్రచారం చేశాం. అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ పెట్టాం, కానీ పార్టీ పట్టించుకోలేదు. తర్వాత ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు
ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఊరేగింపుకి వెళ్ళి పెద్ద ఎత్తున అతను ఒక దేశ నాయకుడిని స్వతంత్ర సమరయోధుని తీసుకొచ్చినట్టుగా ఊరేగింపుగా తీసుకెళ్ళారు కొన్ని వందల కార్లతో ర్యాలీగా. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఒక సభ ఏర్పాటు చేశాడు. ఇంటీరియం బెయిల్లో ఉండగా బెయిల్ టైం కూడా ముగియలేదు, ఇంకా ముగిన టైంలో రంపచోడవరంలో మీటింగ్ పెట్టాడు. అది ఒక దేవిపట్నం వెళ్ళే రోడ్డును బ్లాక్ చేసి అటు ఇటు రాకపోకలు బ్లాక్ చేసి మీటింగ్ పెట్టారు. దానికి పోలీసులు సహకరించారు. తర్వాత ఎటపాకలో మీటింగ్ పెట్టాడు, పోలీసు గ్రౌండ్ ఇచ్చారు. పోలీసులు గ్రౌండ్ ఇచ్చారు ఆయనకి. ఒక అంతకుడికి అతను సస్పెన్షన్లో ఉంటే పోలీసులు గ్రౌండ్ ఎందుకు ఇస్తారు అంటే దీన్ని బట్టి మాకు అర్థమైందంటే ఇది తూతు మంత్రంగా దళితులు కంటి తుడుపు చర్యగా సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదండి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ముప్పు బాధితులు పోలవరం ముప్పు బాధితులు పునరావాస కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఆ సభలో ఈయన ఏర్పాటు చేశాడు. ఆ సభకు జనాన్ని ఇతనే తరలించాడు, ఆయన పక్కనే కూర్చున్నాడు. మొన్న మళ్ళీ తాజాగా ఇంకో చోట కూడా ఉన్నారు కదా ముఖ్యమంత్రి. మరి ఇంకా దుర్మార్గమైన చర్య ఏంటంటే ఈ కాకినాడలో హత్య జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో ఈ కోతవేట దూరంలో ఉన్నట్టు సామర్లకోటలో జగనన్న ఇళ్ళు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చాడు. ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగిన దగ్గర ఒక బస్సు పెట్టారు. ఆ బస్సులో ఇతను ఎక్కాడు. ఆ బస్సులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతను దిగాడు. అదే సభలో ఒక స్టేజ్ మీద పాల్గొన్నాడు. అంటే ఏమరా మీరు దళితులు మేము చంపినా మా పార్టీ ఇలాగ ఉంటుందని ఒక సంకేతాన్ని మాకు పంపించాడని మాకు అర్థమైంది. అది చాలా దుర్మార్గం. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ముఖ్యమంత్రే ఒక నేరస్తుడిని ఒక హంతకుడిని పక్కనే పెట్టుకొని తనతో పాటు బహిరంగ సభల్లో పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తున్నప్పుడు ఈ ప్రాసిక్యూషన్ సరిగ్గా జరుగుద్ది, ఈ ప్రాసిక్యూషన్ చివరికి అనంతబాబుకి శిక్ష పడేట్టు చేస్తుంది అనే నమ్మకం ఉందా మీకు? ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇతన్ని శతవిధాల తను కాపాడతాడు, అతను శిక్ష పడతాడు. మా అరణ్యరోధన అవుతుంది, మా ఆవేదన అంతా అరణ్యరోధన అవుతుంది. అందుకనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇతను మళ్ళీ ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో నిసిగ్గా పాల్గొంటున్నాడు. అంబేద్కర్ విగ్రహాలు దండేస్తున్నాడు వచ్చి పార్టీ ప్రచారం. ఇంత ధర్మార్గంగా చేసే ఆయన్ని మనం ఖచ్చితంగా ఓడించాలి. ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే కానీ దళితులకు రక్షణ ఉండదని ఒక అభిప్రాయానికి చాలామంది అత్యధిక మందులు వచ్చారు. కొంతమంది అయితే ఆ పార్టీలో ఎప్పుడూ చెంచాలుగా ఉండి ఆ పార్టీలు సొమ్ము తింటున్న వాళ్ళు సహకరించిన మిగతా 80% కూడా ఆలోచిస్తున్నారు. మనకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు రద్దు చేశాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ లేదు, బీసీ కార్పొరేషన్లు పెట్టాడు, వాళ్ళకి డబ్బులు లేదు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఇవాళ ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మార్చకపోతే ఇతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకి స్వేచ్ఛగా తిరిగే అవకాశం మళ్ళీ పోతుంది. ముంత మెడలోనూ ముడికి తాటేకి పెట్టుకునే రోజుల్ని ఇతను తీసుకొస్తాడు దళితులకి అని ప్రగాఢంగా నమ్ముతున్నారు. దానికోసం మార్పును కోరుకుంటున్నారు. విన్నారుగా, ఒక దళిత యువకుడు, బోలెడు భవిష్యత్తున్న ఒక దళిత యువకుడు 25 ఏళ్ల లోపు వయసులో దారుణంగా హత్యకు గురయ్యాడు. కొట్టి చంపారు, దెబ్బలు కొట్టి చంపారు ఒక దళిత యువకుడిని. తీసుకొచ్చి ఇంటి దగ్గర శవాన్ని డోర్ డెలివరీ చేసి వెళ్ళారు. ఇది చేసింది ఎవరు? ఆయనే తన కన్ఫెషన్లో చెప్పుకున్నట్టు అనంతబాబు, వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయిన అనంతబాబు. ఆయన స్టిల్ వైసీపీలోనే ముఖ్యమంత్రి గారితో పాటు తిరుగుతారు. వైసీపీ ఎన్నికల కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులతో కలిసి పాల్గొంటారు. ఇలా ఉంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం హత్య కేసుని సవ్యంగా ఈ గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేస్తుందన్న నమ్మకం, కొంచెం అనుమానం కలిగితే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం సత్యబాబులను ఒకసారి చూద్దాం పదండి. ఏమ్మా నూకరత్నం, మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉంది జీవితం? ఈ 2 ఏళ్ళు ఏమిటి, ఎట్లా గడిచింది? ఎలాగుంటుంది సార్, ఇంకా మా పిల్లలు లేక మా బతుకులు చాలా దారుణంగా ఉంటున్నాయండి. పిల్లడికైతే ఏమి రాలేదండి, జాబ్ ఇస్తానన్నారు. మా పెద్ద పిల్లడు అయితే అనంతబాబు దగ్గర చేసేవాడండి. మాపులు పొగలు కాకుండా కష్టపడి పని చేస్తుంటే తీసుకెళ్ళి టిఫిన్ తెద్దిగాని సుబ్బు అని 3 కుర్రాళ్ళ దగ్గర నుంచి ఎక్కించుకొని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి బీచ్ రోడ్ తీసిపోయి ఒళ్ళు నిండా ఇసుకండి తీసిపోయి చంపేసి తీసుకొచ్చాడు సార్. డోర్ డెలివరీ నుంచి తీసుకొచ్చేసాడండి. కారులో తీసుకొచ్చేసి మేము ఉన్న దగ్గరికి కష్టపడుకొని వెళ్ళిపోయాము. మేము కాకినాడండి. తీసుకొచ్చేసాడు సార్. తీసుకొచ్చేసాక ఒంటి నిండా దెబ్బలు, ఇసుక, ఎన్ని దారుణంగా చంపేశాడు సార్.
చంపేసేసి వచ్చి యాక్సిడెంట్ అయింది అది అని క్లియర్ చేస్తున్నాడు సార్. అప్పటికప్పుడే మా పిల్లోడు వెనకాల కారు ఇలాగనిసేసి అనగానే మాకు ఫోన్ చేయగానే కుర్రోడు వెనకాల వెళ్ళి తిరిగితే ఎక్కడ కాపాడలేదు సార్. పడిపోయిన కాడ డిమోట్ కొట్టేసి పడిపోయినా కూడా రక్తం అని ఉండాలి మనిషి అని ఉండాలి సార్. ఎక్కిచ్చేసుకుని తెలివిగా అని అమృత హాస్పిటల్ తీసిపోయి చచ్చిపోవడానికి క్లియర్ చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఏ వెరగనట్టు మీ ఇంటికి తీసిపోతాను రండి మాలోడి తీసిపోతాను రండి డబ్బులు ఇస్తాను మీకు అన్నీ దానం చేసేసుకుంటారు. కానీ ఎక్కడైనా కంగారు పెట్టేస్తున్నాడండి. కంగారు వచ్చేసి వణికేస్తా తప్పు చేసినోడికి అలాగే భయమే కదా సార్. మేము గమనించలేదు అప్పటికప్పుడే. ఎంత దారుణంగా చంపి తీసుకొచ్చాడంటే అండి మీరు మాట్లాడొద్దు నేనంటే ఏటో మీకు తెలదా పూర్తిగాని అది ఇది అని చేసండి. మరి అలా చంపేసేసి మాట్లాడేటోళ్ళు కష్టపడుకున్న గిన్నెలు అలా చంపేస్తారా సార్. నమ్మకంగా చూస్తారని పెడతామండి మేము. కొన్ని నోబులు వేసుకుని కొనుక్కున్న కొడుకు అండి పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు మీ ఇద్దరం ఇప్పుడు ఎలా ఉన్నామంటే అలా మా బతుకులు ఏమిటో మాకే అర్థం కావట్లేదు సార్. తింటున్నాం నలుగురితో పాటు ఉంటున్నాం అన్న మాట. కానీ ఇతనైతే ఏ పని చేయలేదు సార్. పోషకారం ఏమి లేదండి మాకు. నేనేమో షుగర్ పేషెంట్ అండి పనిలోకి వెళ్ళలేనండి. తనే ఏదో 2 నెలలుగా చేస్తే అలా కాదు పొరడికి అవసరం పోసి ఇస్తున్నారు సార్. ఇంకా ఇవ్వలేదండి అప్పటి నుంచి అలా జరుగుతున్నారు పాపం. పోషకారం అయితే ఆధారం ఏమీ లేదండి మాకు. ఇప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద మీకు పెన్షన్ రావాలి వస్తుందా? పెన్షన్ అంటే సార్ ఆగస్టు నెల నుంచి ఆగస్టు నెల దాకా వచ్చింది సార్. ఒక్కళ్ళే చెప్పండి. ఆగస్టు నెల దాకా వచ్చింది సార్. అక్కడి నుంచి ఆగిపోయినాయి సార్. మరి ఎందుకు ఆగినాయో మాకే అర్థం అవ్వట్లేదండి. వెళ్తున్నాను పుస్తకం పట్టుకుని వెళ్తుంటే ఏం పడలేదు అంటున్నారండి. అక్కడికి వెళ్తే కలెక్టర్ గారు కాగితం పెట్టానమ్మా రేపు వచ్చేస్తుంది మాకు వచ్చేస్తుంది అన్నారు. ఎదురు చూస్తుంది తప్ప ఏమి రాలేదు సార్ అప్పటి నుంచి. ఇప్పుడు మీ అబ్బాయి భార్యకి అంటే మీ కోడలికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కదా చట్టం ప్రకారం ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి మీ దగ్గర ఉందా? లేదు సార్ మా ఇంటికాడ లేదు సార్. అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ అప్పటి నుంచి కూడా అమ్మాయిని పురుడు వచ్చాక నెల ఇల్లు దాటాలని వచ్చింది సార్ ఇంటికి. అప్పటి నుంచి మళ్ళీ మా మొఖం వేసి సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఈ అమ్మాయి కడుపుతో ఉంది కదా 4 నెలండి. ఆ గర్భిణి ఉన్నదని అమ్మాయికి వెంటనే జాబ్ ఇచ్చారు సార్. ఇంట్లో ఒకరికి ఇస్తామమ్మా మిమ్మల్ని పోషించుకుంటుంది కాబట్టి అమ్మాయి అన్నారు సార్. చూస్తుంది కదని మేము ఆశపడ్డాం సార్. మాకు అలాగే అమ్మాయి ఎలా చేస్తుందని మేము అనుకోలేదండి. కానీ అమ్మాయి అంటే మాకు ఇష్టమండి. నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూపాయి కట్నం వద్దమ్మా పిల్ల మంచిది మిమ్మల్ని చూస్తుందా రేపు పొద్దున్న అన్ని మాట అన్న గురించి మేము దేనికి కూడా ఆడికి అభ్యంతరం చెప్పకుండా కరోనా టైంలో పెళ్లి చేసేసింది సార్. మేము 4 ఏకమే మా చుట్టుపక్కల వాళ్ళు. అలా అమ్మ నాన్న కూడా మా పిల్ల చచ్చిపోయింది తానం చేసాం మా పిల్ల కూడా లేదు మాకు ఫోన్ చేయకండి అన్నారు సార్. మా ఊరు 4 పెద్దలే ఫోన్ చేశారండి అమ్మాయికి. అలా అమ్మ మన తల చెప్పిందండి ఆ రోజు నాడు. ఇప్పుడు కూతుర్ని అయితే మా ఇంటికి రానట్లేదు. తల్లి చెప్పాలి కదండి బిడ్డకి వెళ్ళమ్మా వాళ్ళే కదా నీకు భర్త లేను కాబట్టి నీకు జాబ్ ఇచ్చారు నువ్వు వాళ్ళని మమ్మల్ని కూడా చూసుకుంటే బాధ్యత. వాళ్ళేమో వద్దని లేదు సార్. తల్లిదండ్రులు కూడా చూసుకొచ్చి తప్పులేదు. మమ్మల్ని కూడా ఏం కానుకోకుండా అమ్మాయి ఎక్కడ ఉండిపోయింది సార్. మీకు చట్టం ప్రకారం భూమి ఇవ్వాలి ఇచ్చారా? ఎక్కడ రాత్రిపూడి మండలం ఎక్కడ రాళ్ళు పొట్టలో సార్. రాత్రిపూడి మండలం అంటే అండి ఎన్నపట్నం అండి. అది ఎక్కడది? రాత్రిపూడి మండలం అండి ఎన్నపట్నం అండి. ఎంత దూరం ఇక్కడికి? అది ఎక్కడో మాకే తెలుదండి. చాలా దూరం సార్. ఊరైతే ఏజెన్సీ అండి ఆ సైడ్ కొండల మీద అండి. అదంతా కొండ ప్రదేశం అంటే రాళ్ళు రప్పలు ఉన్నట్టండి. మీరు వెళ్ళి చూసుకున్నారా భూమిని? చూడలేదండి. మరి ఏం చేశారు? మాకు అంటమే సార్ అక్కడ ఆఫీస్లో చెప్పారు సార్. అక్కడ తిరుగుతున్నాం మళ్ళీ రాళ్ళే మీరు ఒప్పుడు చేసుకోవాలి అది ఇది మీకు ₹1,00,000 అవుతాయి మోటార్కి కట్టానన్నారు సార్. మోటార్ వేయించుకుంటే మేము అంత ₹10 ఎట్టి మేము ఛార్జీ పెట్టుకెళ్ళి వెళ్ళాలి మేము అంత డబ్బులు ఎట్టి మేము ఎక్కడ వేయించుకుంటాం సార్. అది ఎక్కడ మాకు ఎందుకు బాబు అది పొంది ఇక్కడే ఇవ్వండి అని చేసి మేము అలాగ అడుగుతున్నాం సార్. కలెక్టర్ గారు కాగితం పెడుతున్నారండి పాపం. మరి ఆవిడే చెయ్యాలి ఏది చేసినా మరి ఇప్పుడు ఇంకా ఏమి రాలేదు పెడుతున్నాం అమ్మ లెటర్ పెడుతున్నాం అది పెడుతున్నాం అంటున్నారండి. కుర్రోడికి ఏమో హౌసింగ్ పోస్ట్ ఇస్తున్నారు సార్. ఇప్పటికి ఏమి రాలేదండి. ఛార్జీట్ పడ్డదా డబ్బులు కూడా ఏమి రాలేదు సార్. అప్పుడు 6 నెలలు ఛార్జీట్ సార్. పోలీసు వాళ్ళు ఛార్జీట్ వేస్తారు కదండి అది పడ్డది సార్. సచివాలయం నుంచి వచ్చి పేపర్ వస్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది సార్. అది అప్పుడు 6 నెలలు అది అయిపోతుంది. ఆగస్టు నెల కాడి నుంచి పింఛన్ రావట్లేదు సార్. మాకు ఎటీ ఆధారం లేదు సార్. కుర్రోడికి జాబ్ ఏమి రాలేదు. ఆ రాళ్ళు రూపాయలు మేము ఏం చేసుకుంటాం సార్. రాత్రిపూడి మండలం అంటే ఎంతో దూరం అంటండి. ఇప్పుడు ఆయన మీ అబ్బాయిని చంపేసిన అభియోగం ఎదుర్కొంటున్న అనంతబాబు బెయిల్ మీద బయటకు వచ్చాడు తెలుసా సంగతి? టీవీలో చూడటమే సార్. కండిషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు అనేసి అంటున్నారు సార్. అవును. ముప్పై సుబ్బారావు సార్ గారు లాయర్ గారు సార్ మహానుభావుడు. ఆయన మా దగ్గర ₹1 తీసుకోకుండా మా కేసు అలాగే ఆయన వాదించడండి. ఆయనకు రుణపడి ఉండిపోతాం సార్. మేము వెళ్తే భోజనాలు పెట్టంతాం చాలా బాగా చూసారు సార్. ఆ మహానుభావుడికి అయితే మా ఇంటి వెళ్ళిపోతే కూడా పుట్టిన మనవరాలతో సహా మేము రుణపడి ఉండిపోతాం సార్. చాలా బాగా చూసారు సార్. ఇంకోండి వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు ఎక్కడ తీసుకెళ్ళి ఆయన కూడా ₹1 తీసుకొచ్చాడు. ఆయన మా ఇంటి వెళ్ళిపోతగా ఉన్నారండి. ఆయన మాకు ఏదైనా సరే కష్టంలో సుఖంలో కూడా చూస్తున్నారు సార్. ఇప్పుడు అనంతబాబు ఆయన ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు సార్. మొన్న చూసానండి. మరి అంత దారుణంగా ఎంత మనిషిని చంపేసి ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడండి అసలు.
అంత మరి మనిషిని చంపేసి తీసుకొచ్చి వాళ్ళ కొడుకు కోత పెట్టాను నేను అన్న ఫీలింగ్ కూడా లేదు సార్ అతనికి. అలాగే ఎంతో మందిని చంపేశాడు. ఇప్పుడు నా కొడుకు తెలిసేనా నా కొడుకుని మాయం చేసేసాడండి. నమ్మకంగా ఎక్కిచ్చేసుకుని మా అమ్మ రమ్మంది 9:08 సార్ వెళ్ళిపోతానంటే నేను ఇంటికాడ దేపెడతాను ఎక్కిన మాటల వరకు ప్లాన్ ప్రకారంగా ఎక్కిచ్చేసుకున్నాడు సార్. లేకపోతే ఎక్కడ నా కొడుకు అంత వేగాను 3 నెలలు పెట్టి వెళ్ళైనాడు వీడు తింగనోడు ఆలోచించాలి కదా సార్. నా కొడుకు ఆలోచించకుండా కారు ఎక్కేసి మనుషులు నెడేసేసి దారిలోని ఇట్లా సరంగా కుమ్మేశారు సార్. కుర్రని ఏదో చంపేశారు. అద్దరెద్దరికాడ అంత దారుణంగా చంపేస్తే గాయాలండి 31 గాయం సార్ ఒంటి నిండా 3 అంతర్గత గాయాలండి. ఆ ఒంటి మీద పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిందండి. అలాగని ఆ పెద్ద హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన మహానుభావుడికి కూడా దండం పెట్టాలి సార్. కరెక్ట్గా వచ్చినాయి రిపోర్ట్లు. అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఎందుకు చంపేసినట్టు అనంతబాబు మీ అబ్బాయి? సార్ 9 గంటలకు ఫోన్ చేశాను సార్. వచ్చేస్తున్నాను అమ్మ అన్నాడండి. ఇంకో 10 గంటలో మళ్ళీ నిద్ర వచ్చేసింది సార్. నేను రొంపని ట్యాబ్లెట్ వేసి పడుకుండిపోయాను. పడుకుండిపోతే ఇంక మెలకు రాలేదు సార్. 10:30కైనా చేసాడు 11. ఆడైతే 12:52 టైం ఎత్తనగా గుర్తండి. 10:30 కారు ఎక్కించుకునండి. నువ్వు చెప్పు. 10:30 కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడంటే చూపు టిఫిన్ ఎదిగిందా అండి. ఇప్పుడు తీసుకెళ్ళి చంపేసండి. ఏ ప్లాన్గా వేసుకున్నాడు కానండి. ఎలా ప్లాన్ చేయాలనేది దీన్ని ఎలా తారుమారు చేయాలనండి. 12:52 పోనండి. మంచి నిద్రలో ఉన్నామండి. వాచ్మెన్ కదా గేట్ కూడా ఉన్నానండి. మడత మంచి వేసుకుని మాట్లాడితే ఇలాగా మీ అబ్బాయి సుబ్బు నా మోటార్ సైకిల్ వేసుకెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ కదా డివెండర్ని కొట్టేసి పడిపోయాడు. మాట మంచి లేదట. మీకు ఎవరు చెప్పారండి? మీరు వెళ్ళారా ఏంటి చూసారని అడిగానండి. మా ఫ్రెండ్ అలాగా దారిని వెళ్తా చూసి నాకు చెప్పాడు, ఫోన్ చేశాడు, నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అన్నాడు. అలాగే దాంట్లో అప్పుడు మా చిన్నోడు అప్పటికప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ లేదటండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అనంతబాబుకి మా చిన్నోడు ఫోన్ చేస్తండి. నాగమల్లి తోట జంక్షన్ కాదు, ఆ ఎదరది ఉంది కదండి వాకపిల్ల అది ఆ సైడ్ అన్నారటండి. అక్కడ కూడా లేదు. అక్కడికి వెళ్ళి చేస్తే అక్కడ లేండి. అక్కడ కాదు ఇంకో చోట వెళ్తున్నాను అని చెప్పి ఎక్కడండి అమృత హాస్పిటల్ కాడ ఉన్నాడండి. అమృత హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి నాకు దొరికాడు మనిషి, నేను ఇంకా అమృత హాస్పిటల్ అక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చి నన్ను మా కుర్రాడు కూడా 10 మంది ఉన్నారు, మా చిన్నోడు కూడా వీళ్ళందరూ ఆగమే అక్కడికి వెళ్తున్నప్పుడే ఈసీసీ తీసి చనిపోవడానికి కాజు ఇచ్చేసాడట డాక్టర్ గారు అండి అనంతబాబు. మా చిన్నోడికి వస్తే ఇంక మాకు అంత డైరెక్ట్గా కారు ఎక్కించుకుని మా ఇంటికి ఉన్న అపార్ట్మెంట్ గేట్ కాడ తీసుకొచ్చి గేట్ కూడా ఆయన తీసుకున్నాడండి. మేము అలా వస్తూనే ఉన్నాండి వెనకాల పక్కనే. వచ్చేసి డోర్లు వేసి చనిపోయాడు. హాస్పిటల్లో చూపించింది. ఈసీ రిపోర్ట్ ఇచ్చాడు డాక్టర్. అమృత హాస్పిటల్ డాక్టర్ అన్నాడు. అది ఎలా జరిగింది ఏంటంటే అడిగేది కూడా కారణం అండి. డిమాండర్ కొట్టి బండి కొట్టేస్తే మరి బండి అక్కడ ఉండాలి కదండి. మనిషిలో ఫోన్ మీరు తీసుకొచ్చేసి బండి అక్కడ ఉండాలి కదా, యాక్సిడెంట్ ఏం బండి అని అడిగితే మా ఆటో వచ్చింది, ఆటో ఎక్కించేసి అప్పటికప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడేసాడండి. రకరకాలుగా మాట్లాడేవాడండి. అంతే అండి. అదండి మీ ఆటో తీసుకెళ్ళి దేవుడు ఇప్పుడు ఎవరో రారు మీకు అని మా ఇద్దరిని ఇలా గుర్తెట్టుకుని కారులో లాగేస్తున్నాడు. మా ఇద్దరినేనండి. అంటే తోరమారు చేస్తే చీకటినే అబ్బో ఇదేదో కొంచెం తేడా ఉందనండి. అప్పుడు ఆగండి ఇక్కడ మా కంగారు ఏమో తోస్తలేదండి. ఆ పక్కన మా తమ్ముడు ఉన్నాడండి అపార్ట్మెంట్లోనే, అడిగి ఫోన్ చేశాను, ఆడు వస్తాడు. ఇంకో ఇల్లునేమో మా మరలు ఉంది, వాళ్ళిద్దరు వస్తాక ధైర్యం ఉంటుందండి. వాళ్ళిద్దరు వచ్చాక మా ముగ్గురిని కారు ఎక్కించుకుని మాటలు దేవుడు ఎదురుగానండి అన్నానండి. బీరమ్మను అని కూడండి. మళ్ళీ మాత్రం దూరం వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడి కూడా అంటే మళ్ళీ ఏమన్నా కాపలు పెట్టేదేమండి, ఏమన్నా చేద్దామండి మనుషుల్ని. ఈ హత్య జరిగిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాని పిలిచి మందు తాగొద్దు అని చెప్పి ఒక దెబ్బ వేసినందుకు మీ అబ్బాయి ఎదురు తిరిగితే మళ్ళీ ఒకసారి ఒక దెబ్బ వేస్తే కింద పడి చనిపోయాడని చెప్పాడు. లేదు సార్, అదంతా అబద్ధం సార్. ఎస్పీ చెప్పాడు. నమ్మశక్యంగా ఉందా? లేదు సార్, మాకు న్యాయం చేయలేదని పోలీసుల ద్వారా అయితే వాళ్ళ ఫోన్ మాట్లాడేసుకునేవారు సార్. ఫోన్ మాట్లాడేసి మరి అది రేత్రి మీద ఎవరైనా సరే పోలీసులు తిరుగుతారు కదా సార్, అక్కడికక్కడ ఎంతో దూరం కాదు స్టేషనండి. మేము వెళ్ళంటే వచ్చి సెకండ్ చేయొచ్చు కదా సార్, రాలేదండి. కొంచెంసేపు దాకా వెళ్ళి పక్కన మాట్లాడుకునేవారు సార్. మాకైతే తెలక ఎప్పుడు స్టేషన్లో అంటే తెలక మాకు అర్థం లేదండి. ఇతను మాట్లాడుకోడు కావచ్చండి. అలాగే సార్ నాలో అనివారండి. మరి దేనికి మాట్లాడుకున్నారండి? మరి సీసీ కెమెరాలో కూడా ఉంటాయి. వెంటనే పోలీసులు ఈ గొడవ తెలిసాక ఆయన వెళ్ళి చెక్ చేయించాలి కదండి. వాళ్ళు ఎస్సీ గారు అన్నాకని ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నారంటే ఎస్సీ గారికి ఫోన్ చేస్తారండి. అవి చేసినప్పుడు ఎలా ఆయన చెప్పాలి, వాళ్ళకి చెప్పినప్పుడు అవన్నీ చెకింగ్ చేయాలి కదా సార్. ఏం చేయకుండా మరి ప్లాన్ ప్రకారంగా చేశాడని అర్థం అవట్లేదు సార్. చిన్న పిల్లడికైనా అర్థం అవుతుంది అన్నమాట. దారుణంగా చంపేశాడు. ఎస్పీ గారికి అర్థం కాకపోవడం ఏంటి? లేదు సార్,
అసలు ఏం లేదండి అయ్యి ఎస్వి గారు గొడవ ఏమి లేదు అర్థమైందండి. అంటే కేసు తారుమారు చేయడానికి అయినా అర్థమైందండి ఎక్కడండి కాళ్ళ పడిపోయాడు సాక్ష్యాలతో సహా ఇచ్చేవాడు. ఆడు ఏ టైంకి తీసుకొచ్చాడు, ఏ టైంకి వెళ్ళాడు బయటికి, అదంతా రికార్డు లాగాడండి మా ఓనర్ గారు. అదంతా పోలీసులకు ఇచ్చాడండి. మళ్ళీ ఆడు ఉన్న అపార్ట్మెంట్ కదా, ఆడు ఏ టైంకి వెళ్ళాడు ముందు ఆడ వెనకాల ఆవిడ రోజా వెళ్ళినప్పుడు సొక్కండి వైట్ షర్ట్, మళ్ళీ పైకి ఫ్లాట్లోకి వెళ్ళండి, వచ్చేటప్పుడు ఇంకో షర్ట్ మార్చేయాడు. అది కూడా సాక్ష్యాలతో ఇచ్చామండి. మీ అబ్బాయి శవం కారులోనే ఉంది, అప్పు కారులోనే ఉందండి మా అపార్ట్మెంట్ అండి. అది తీసి ఫుటేజ్ ఇచ్చినా సరే ఎస్పీ గారు అలాగా తారుమారు చేసి కేసు యాక్సిడెంట్ కేసు కింద చేసేద్దారని చేసేది ప్లాన్. ఎస్పీ గారు ఈ రకంగా చెప్తే కేసు తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అసలు ఈ కేసును సవ్యంగా ప్రాసిక్యూట్ చేస్తారు, అనంతబాబుకు శిక్ష పడేటట్టు చేస్తారని నమ్మకం ఏముంది? లేదు సార్, అదంతా క్లియర్ చేస్తాక ఏదో ప్లాన్ ప్రకారంగా చేశారు కానీ సార్ ఏమి లేదండి. తెల్ల సొక్కవండి ఆయన ఇప్పుడు కూడా తెల్లబట్టలు వాడతాడు అనంతబాబు. ఆ తెల్ల సొక్క నుండి రక్తం అయిపోయింది, ఆ సీసీ కెమెరాలో కాపాడుతుంది అక్కడ అపార్ట్మెంట్ కూడా దాంట్లో. మరి అదన్నా అర్థం అవుదండి ఎస్సీ గారికి. మరి అది కూడా తారుమారు చేద్దామని ఇంకెలా అనుకుంటారని ఆయన కాళ్ళ పొడి చేశాను, కాళ్ళ పొడి చేస్తే ఎలా పడిపోయాడు, ఎన్ని పెట్టారనుకుంటున్నారు సార్ దానికి? కాళ్ళ పడిపోతే చచ్చిపోతాడండి కుర్రాడు, వయసులో ఉన్న కుర్రాడు, 22 ఏళ్ళు కుర్రాడు, కాళ్ళ పడిపోతే చనిపోతారండి. నిన్ను కూడా దొత్తాడు కదా, మరి నీకు కూడా దెబ్బ తగలాలి కదా. మరి భార్య ఎందుకు వెళ్ళిందని కూడా ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ ఆగలేదండి. మరి ఎస్సీ గారు ఇంక మాకు న్యాయం ఏం చేశారండి? పోలీసులు మాకు న్యాయం వేసి అక్కడికి వెళ్ళండి, 2 టెంకాడికి వెళ్ళండి అన్నారండి. అక్కడికి వెళ్తేనే 2 టెంకాడికి వెళ్ళండి, ఇక్కడ మాకు రాదో అది అన్నారండి. నాగమల్ జంక్షన్ దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్ళకపోతే 2 టెంకాడికి వెళ్ళకపోతుందండి, ఇక్కడికి వస్తే వీళ్ళేమో అలాగన్నారండి. మరి అంతా అలాగే చేశారండి. మరి నా కొడుకు ఏమైనా ఏం చేశాడు కానీ ఒక్క మాట కూడా మీ పిల్లడు ఎలా చేసినా ఎప్పుడూ అన్నదండి. నమ్మకంగా చేస్తున్నాడు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇప్పుడు అప్పు చెప్తాడు. ఇంటి వెళ్ళిపోతే అన్నవాళ్ళు నా కొడుకు తప్పు ఏం చేశాడు అనుకుంటామండి? ఏ చొప్పున మాట తీసాడు, అర్ధరేతరికాడు తీసుకొచ్చేవాడండి, గెనమేలు లేకుండా ఒకడు తీసుకొచ్చేవాడండి నా కొడుకు. అన్ని విషయాలు నా కొడుకు తెలుసని నువ్వు ఎక్కడెక్కడ ఏ చేసావో. వ్యాపారం అంతా స్మగ్లింగ్ అండి, అనంతబాబుది స్మగ్లింగ్ వ్యాపారం. మాకు ఏమైనా చేస్తాడని మాకు భయం లేదు సార్, ఉన్నాం ఇద్దరమే లేకపోతే ఇద్దరమే. నా కొడుకు 3 నెలలు మా ఏంటది 3 నెలలు మానేసాడండి. ఇంకా నేను చేయలేకపోతున్నాను, మామూలు వాళ్ళు తోమేస్తున్నాను మానేసాడు. 3 నెలలు గ్యాప్ ఇచ్చాడండి. అప్పుడు వీడు ఏం ప్లాన్ వేసుకుంటాడు, నా వ్యాపారం అంతా వీడికి తెలుసు, నా స్మగ్లింగ్, వీడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అది చెప్పేస్తాడేమో అని చెప్పేయడని నా డౌట్ అండి. అదే అనుకున్నాను కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు కానీ ఇప్పుడు చెప్పలేదండి. వాళ్ళు చార్జ్ షీట్ కూడా వేశారు కదా? వేసారండి. సెల్ ఉంది సార్, నా కొడుకు జోబులో సెల్ తీసారండి. నేను పోలీసు వాళ్ళకి ఇచ్చానండి. ఆ సెల్ అన్న మీరు ఓపెన్ చేయాలి కదా, అందులో ఏం జరిగిందన్నా తెలుస్తుంది కదండి. సెల్ పైన బద్దలేసిపోయింది, ఇప్పుడు ఆ సెల్ రాలేదు. మరి అది ఎలాగొస్తుందో వస్తుంది అంటున్నారులేండి, లాయర్ దగ్గర ఉంటుందండి కదండి సెల్ మాటకండి. నా కొడుకే పోయినా సెల్ తెచ్చింతో తిట్టండి. కానీ నా కొడుకు కోసం అయితే మేము బెంగ పెట్టుకుని మేము ఎలాగుంటాం మాకే, ఏ టైంలో ఎలాగుంటాం మాకే తెలుస్తలేదు సార్. అర్ధరేత్రి అవుతుంది దానిపోతే కాడే గ్యాప్ వచ్చేస్తున్నాడండి మాకు. ఎవరైనా ఒక 6 నెలలు బెంగెట్టుకుంటారు, తెలియదండి సంవత్సరం బెంగెట్టుకుంటారు. ఇప్పుడు దాకా నేను నా కొడుకు నన్ను ఆకలితో తీసుకెళ్ళి చంపేస్తాడండి. నమ్మకంగా పని చేసుకుని కొంత తప్పు చేస్తే మాకు తెలియదంటారు, మేము పెట్టాం కాబట్టి మాకు చెప్పి బాధ్యత అతనికి ఉందండి. అతను ఏమి చెప్పాడండి మాకు, బాగా చేస్తాడన్నమాట. మానేస్తానండి నా ఆవిడ గోలెట్టేస్తుందని, ప్రేమించేసుకున్న అమ్మాయి కదండి. మరి మానేమంటుంది అమ్మ, చెప్పేస్తానంటే ఒరే ఉండు ఏదన్నా పని చూసుకున్నా చెప్పుది కానీ బేగా చెప్పకూడదు అని ఏమేం చెప్పు అలా జరిపేస్తే గమ్ముని చెప్పేసినట్టున్నాడండి. ఆడ ఏం చెప్పాడో మాకు చెప్పలేదు. అవి చెప్పేసిన కానీ 3 నెలలు ఆత్మహత్య చేశాడు. కాలుకి దెబ్బ తగిలిందని వెళ్ళలేదండి కుర్రాడు. ఎలాగున్నాడన్నా మాట కూడా అనకుండా సుబ్బు ఏం చేస్తున్నాడో అని ఫోన్ చేసి కూడా సార్ మాకు. వాళ్ళ అమ్మగారితో సహా అర్ధరాత్రి కాడ పడుకోనాకి వెళ్ళేదానండి. విశ్వాసం కూడా లేదండి. నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి కాపలాకి పడుకుండేది. మేము ఎక్కడెక్కడ తిరుగుతుంటేనన్న మాట కూడా లేకుండా నా కొడుకుని చంపేసి తీసుకొస్తే మేము ఎలా ఒప్పుకుంటాం సార్? పీకిల దాకా ఎట్టి పీకి మడి తొక్కిసినట్టు చేస్తారండి అతను. అదే ఇద్దరు కూతుర్లో ఎవరికైనా ఏమైనా అతను ఉండగలండి. అసలు మనిషి అయితే ఇప్పుడు దాకా ఉండడు, కసేగోడు కాబట్టి తిరుగుతున్నాడు సార్. పబ్లిక్కి వెళ్ళి మళ్ళీ దండలు వేస్తాం మనిషేనండి అతను. అసలు ఎన్నో కేసులు చంపేసి ఎన్నో జరిగాయి. నా కొడుకుని చెప్పవలసిన పనిటండి. మేము కష్టపడుకోడానికి వెళ్ళాం, మేము గారంగా పెంచుకున్నామండి. అంబేద్కర్ విగ్రహానికి దండేశాడు మొన్న, టీవీలో వచ్చింది సార్. మేము ఏదైనా సరే చూస్తామండి. చాలా దారుణంగా అయితే నా కొడుకుని అన్యాయం చేశాడు. మాకైతే మాకు మనశ్శాంతిలో ఉండలేదు సార్. మేమైతే మాకు మాట్లాడటం రాదు కానీ ఇంకా చాలా చెప్పాలి సార్ అతని కోసం. మేము ఏదైనా సరే కొళ్ళు మూసుకున్నట్టుగా కాపలా కలిసి అపార్ట్మెంట్ కాడ ఉండేవాళ్ళు, ఏది కూడా చెప్పేవాళ్ళు. వాంటర్లందరూ కూడా మాకు బాగా చూసేవారండి. అందులో మా మంచితనం పెట్టండి, చూడలేదని చెప్పొచ్చు కదా సార్ మీతోటి. బాగా చూసేవారండి మా పిల్లలతో సహా కూడా. పిల్లలకి ఇంత పని చెప్పి కాకుండా మీ ఇద్దరినే చక్క పెట్టుకునే వాళ్ళు అపార్ట్మెంట్ అంతానే. సత్యబాబు అంత మంచి చూడండి, మహానుభావులు అందరూ కూడా బాగా చూసేవారండి. చూడలేదని అనకూడదండి. ప్లాట్ కొనుక్కొని మాకే నా కొడుకుని చంపేస్తావా నువ్వు? ప్లాట్ ఉందండి చెప్పాక కొనుక్కొని నువ్వు చక్క పెట్టుకుని అందులోకి వచ్చేవాడు ఎలాగే ఏడిచేవాడు. అన్నీ మాకు తెలుసు. ఇంకా నేను చాలా పబ్లిక్ని పెట్టలేదండి. దారుణంగా తిరిగేవాడండి. అయినా సరే పోన్లే పాపం పదవిలో ఉన్నాడు కదా, ఎంఎస్సీ పదం వచ్చింది. నా కొడుకు వెళ్ళాక వచ్చింది ఎంఎస్సీ పదం.
కొరే పొద్దున్న నా చిన్న కొడుకు కూడా ఏదో జాబ్ ఇప్పించడన్న ఒక ఆశతో నేను పెట్టాను తప్ప అండి అది ఇచ్చి 10 రూపాయలకి నేను ఎట్టపోతుంది సార్ బాబు. నేనైతే కొన్ని నోగులు వస్తుంది నా కొడుకుని కనుక్కున్నాం. మేమైతే బెంగళూరు ఇంకా బయటకు రాలేదు సార్. మేము రాము కూడా మేము బతుకున్నాం చెప్పి నా కొడుకుని మర్చిపోలేమండి. నా భర్తకి షుగర్ అండి, ట్యాబ్లెట్ లేకపోతే ఇంకొక రొట్టతో ట్యాబ్లెట్లు పంపివ్వడండి. ఏది కూడా మాకు లోడ్ చేసేవాడు కదండి మాకు నా కొడుకు అయితే. మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? జరుగుతుందని నమ్మకం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆయన మా కేసు అయినా చూసారు సార్ మహానుభావుడు. అయినండి 1 రూపాయి మేము పెట్టుకుని ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా మాకు చేశారు సార్ ఆయన అయితే. సుబ్బారావు గారు కూడా సుబ్బారావు గారు సార్ కేసు టేకప్ కేసు గురించి అండి 7 నెలలు ఆపాడండి. హైకోర్టు రాజమండ్రి సెంటర్ జైలు అండి. మహానుభావుడు 1 రూపాయి తీసుకోలేదండి. అలాగే ఇంకా మన పెట్టే వరప్రసాద్ గారు అండి, ఆయన కూడా ఎక్కడ తీసుకెళ్ళినా ఆయన డబ్బులు పెట్టుకుని తీసుకెళ్తారండి. మా ముందుండి నడిపిస్తున్నారు. మా దగ్గర రూపాయి ఉండదు సార్. మాకు ఎలా వస్తాయి సార్? మాగలటోళ్ళకి వాళ్ళే పెట్టుకుని తీసుకెళ్ళి. ఇప్పుడు ఏంటి మీరు ఎట్లా మీకు ఏంటి ఆధారం? మాకు ఆధారం ఏమీ లేదండి, పోషకారం లేదండి, ఏమీ లేదండి. మేమైతే సెలవు అయితే తెలియదండి. కుర్రడికి ఏ జాబ్ ఇవ్వలేదు సార్, ఇస్తారంటున్నారు. ఎదురు చూస్తున్నాం అంతే. కలెక్టర్ గారు పాపం వెళ్ళినప్పుడల్లా బాగానే మాట్లాడతారండి. వస్తుందమ్మా కోళ్ళు చూస్తలేదు అంటున్నావు కాబట్టి నీ కొడుకు న్యాయం జరుగుతుంది అనేసి నీకు ఇస్తాను, ఏదో జాబ్ ఇప్పిస్తాను అనేసి అన్నారండి ఆవిడైతే ఒకసారి. అలాగంటానే ఉన్నారండి. రాదన్న మాట అనలేదండి ఆవిడ నోటంట. మాకు జరిగిన అన్యాయం పెట్టి ఆవిడ తెలుసుగా పెట్టండి. రాలేదు సార్, ఇంకా ఇస్తారని ఎదురు చూస్తున్నామండి. ఏదైనా చిన్న జాబ్ ఇస్తే కుర్రోడు అలా సెటిల్ అవుతాడని ఎదురు చూస్తున్నామండి. వెళ్ళి పొద్దుయ్య వస్తే కుర్రోడు రావట్లేదని మేము అలా ఎదురు చూస్తున్నామండి. ఆ బెంగలో ఉండిపోయి మాకు కూడా మాకు పోషకారం లేదండి. అంత దూరం చెప్పేసి అక్కి ఎవరు ఇచ్చారు సార్? మనిషిని చంపి అక్కి ఎవరు ఇచ్చారండి? వాళ్ళే భయపడతారు అతను చూసి. మమ్మల్ని కూడా ఏ టైం చంపేస్తారని వాళ్ళ గుండెకలు చేతితో పట్టుకుంటాను. వాళ్ళ కోసం నాకు తెలుసు సార్. నేను ఇంట్లో మసిలేనండి వాళ్ళ ఇంట్లోని. కరోనా టైంలో కూడా అతను కరోనా వచ్చి గదిలో ఉంటే నేను భోజనాలు వస్తుంటే లోపల టేబుల్ మీద ఎట్టేదాన్ని సార్. నేనేమైతే ఆపద్దం అన్నాను అతను తెలుసండి. మా ఊరు తెలుసండి. నా కొడుకు ఆధార్ కార్డుతో సహా ఇచ్చాడు. అంటే మేము ఇంకా లొంగిపోతాము, కామ్గా చేసేద్దాం, చంపేసేసి ఇది మానేస్తానన్నాడు. మరి నా ఎన్ని బయట చెప్పేస్తాడు అనేసి ప్లాన్ ప్రకారంగా చంపేశాడు సార్. మరి మా ఉసురు వాళ్ళకు ఎప్పుడు తగ్గుతుందండి? నేను అలాగ అంటాను అంటున్నానండి. రోజు దేవుడిని అడుగుతున్నాను. దేవుడిని తర్వాత ఇంకో ముప్పా సుబ్బారావు గారు, వరప్రసాద్ గారు మాకు న్యాయం చేస్తామన్నారండి. ఆ మహానుభావుడు ఎప్పుడైతే అన్నారో